జయరామ్ గారి వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. జయరామ్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది శివ. జయరామ్ గారు నమస్తే. జరుగుతున్నటువంటి పరిణామాలు మున్సిపల్ ఎన్నికలు జరిగేదాకా ఒక ఎత్తు అయితే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎక్కడైతే హంగ ఏర్పడిందో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? అఫ్ కోర్స్ పార్టీలన్నీ ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలు లేకుండా కలిసిపోవడం ఒక విషయం అయితే, మిగిలిన చోట ఈ కేతనాపల్లి లాంటి మున్సిపాలిటీ మనం చూసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి రణరంగం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? అంటే కేతనపల్లి హైలైట్ అవుతుంది, అలాగని చెప్పేసి భువనగిరిలో ఒక కౌన్సిలర్ని రాజగోపాల్ రెడ్డి తీసుకుని వెళ్తుంటే ఆమె కార్ నుంచి దిగి పారిపోయిన సీన్స్ కూడా మనం మీడియాలో చూసాం, అది కూడా చూసాం. అంటే ఇక్కడ జరిగింది ఎక్కడ జరగలేదని కాదు. సో పాలకుర్తిలో కూడా అలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారం, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అర్థం కావాల్సిందంటే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దానికంటే ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది ప్రజలు గమనిస్తుంటారనే విషయాన్ని పాలకులు గమనించాలి. ప్రతిపక్ష పార్టీలతోనే ఎట్లా డిఫరెంట్ గా ఒకంత స్పీడ్ ఉంటుంది, దానిలో ఎవరేమి కాదని ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా ఉంటారు. అలాగని చెప్పేసి చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఎక్స్క్యూజ్ చేయొద్దు, అది ప్రతిపక్షమా పాలక పక్షమా. కానీ ఇక్కడ కాపలా ఉండాల్సిన పోలీసులే సో కాపలా ఉండకుండా హాని చెప్తుంటే అది కొంచెం బాధాకరమైన విషయం. సారీ, బాధాకరమైన విషయం. అంటే ఓవరాల్ గా జరుగుతున్నది ఏంటంటే గొడవలు, తన్నుకోవడాలు, పంచుకోవడం లోపల ఇబ్బందులు, దాంతో పాటు వచ్చేసి బూతులు, దాంతో పాటు వచ్చేసి లొల్లులు. అంటే రాజకీయాలంటే ఇవేనా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెప్తారు? రాజకీయాలు ఇవి కాదు కదా. రాజకీయాలు అనేది ప్రజల పక్షాన ఉండి కొట్లాడాల్సింది ప్రతిపక్షం, ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకులు. కానీ ఇది ఏది లేకుండా ఓన్లీ రోడ్ల మీద ఒక రణరంగాన్ని సృష్టించడము, దాది ఒకవైపు ఫేవర్ జరుగుతుందా ఇంకోవైపు ఇబ్బంది జరుగుతుందా అనే విషయం పక్కన పెట్టేస్తే దీనివల్ల మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది చాలా కీలకం. అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఇవాళ పాలకులు రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రేపు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాలకులు కావచ్చు, లేకపోతే ఇద్దరు ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ ఇద్దరు అధికారంలో రావడం అనేది రేర్. అట్లా జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి, రేర్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ప్లస్ నేషనల్ పార్టీ కాబట్టి ఒకవేళ అలాంటి పొత్తులు దొరికితే ఉంటాయి, దాన్ని కాదనడానికి లేదు. కానీ ఇలా తన్నుకోవడం ఏందనేదే ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ మరి ముఖ్యంగా పాలక సుమన విషయంలో కావచ్చు, లేకపోతే వివేక్ వెంకటస్వామి విషయంలో కావచ్చు, ప్రజలను మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నేను డీప్ గా ఎవరెవరు ఏంటిదనేది దానికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే దాన్ని పక్కన పెట్టేస్తే ఇద్దరు ఒక సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇంతకు ముందు నిమ్మని చెప్పాడు, లేదు లేదు ఇట్లా జరగాలి ఇట్లా జరగాలని చెప్పుకుంటారు. ఇంతకు ముందు మేడం చెప్పారు అట్లా కాదు ఇలా జరగాలి, వాస్తవం. అంటే ఇదే సామరస్యంగా మా ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటే సమస్య పరిష్కరించుకోవచ్చు కదా. అంటే చర్చలకు ఎందుకు తావివ్వటం లేదు, ఎందుకు పదే పదే దాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు, అక్కడ ఎందుకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, అది కదా. ఇక్కడ ఒకవేళ కనుక సుమందే తప్ప అనుకుందామో, సుమంది తప్ప అనుకున్నట్టయితే ప్రజల ముందు ఉండేసి ఈ ఓటు ఉంది, మాకు ఈ పద్ధతిలో ఉంది, ఇక్కడ మాకు పాసిబిలిటీ ఉంది అనే దాన్ని చెప్పొచ్చు, తప్పలేదు. లేదు సుమందే రైట్ అనుకుందాం, తప్పుకోండి, దీనికి దాన్ని బ్లాక్ మెయిల్ ఎందుకు? కానీ బీఆర్ఎస్ వెర్షన్ వేరేలా ఉంది కదా జయరామ్ గారు. కేవలం ఈ అంశాన్ని మాత్రం అంటే అధికార దుర్వినియోగంతో పాటు మహిళల పట్ల తప్పుడుగా ప్రవర్తించారు అనే కొన్ని ఆరోపణలు కూడా బాలకసుమన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడికి యత్నించాము, మంత్రి కారు మీద దాడికి యత్నించాము అంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. మహిళల పట్ల ఏం జరిగిందన్న విషయాన్ని అక్కే చెప్పాలి, మరి ఏం జరిగింది. మహిళా కమిషన్ కు వెళ్ళి మేము ఈ రోజు ఫిర్యాదు చేసి వచ్చాము జయరామ్ గారు. డాక్టర్ గారు, మేము మహిళా కమిషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చినాము. ఈ మహిళా సభ్యులు ఎవరైతే ఒక సభ్యుడిని వీళ్ళు కుర్చీతో అతను రానన్నారు,
రానన్నప్పుడు కుర్చీతో సహా అతను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే ఎక్కడికి తీసుకెళ్తారు మా సభ్యుడిని వీళ్ళు అడ్డుకోబోయారు. తగలరాని చోట తగిలితే మహిళలు వెనుకకు జరుగుతారనేటువంటి కుట్ర బుద్ధితోని వాళ్ళని తగలరాని చోట తగులుతూ వాళ్ళని వెనక్కి నెడుతూ ఆ సభ్యుని తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. కావాలంటే వాళ్ళు ఒక్కటే డిమాండ్ చేసిండ్రు, మా 6 మహిళా సభ్యులు ఒక్కటే డిమాండ్ చేసిండ్రు, మేము అబద్ధం చెప్పినట్టయితే సీసీ ఫుటేజ్ తెప్పియండి. జయరాం గారు, మేము అబద్ధం చెప్పినట్టయితే సీసీ ఫుటేజ్ తెప్పియండి, చూడండి మమ్మల్ని ఎక్కడెక్కడ దాకిండ్రు, ఎట్లా మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసిండ్రు, కాబట్టి మీరు సీసీ ఫుటేజ్ తెప్పియండి అని ఆ 6 మహిళా సభ్యులు స్పష్టంగా ఈ రోజు మహిళా కమిషన్ కు నివేదించడం జరిగింది. అక్కడ ఇక్కడ ఒకటేందంటే మహిళా సభ్యుల విషయంలో రెస్పెక్ట్ ఎవరైనా వింటారు. అక్కడ ఏ మహిళ అయినా కానీ కనుక సో అక్కడ మన అక్కలు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కనుక నేను ఆ విషయం అయితే నాకు వాస్తవానికి తెలియదు, అందుకోసమే నేను ధైర్యంగా కామెంట్ చేయలేకపోతున్నాను. వాస్తవం తెలియదు కాబట్టి ఇంకొక చిన్న సబ్మిషన్ మీకు, మీరు ప్రతి డిబేట్ లో ఏదైతే మాట్లాడతారో ఇక్కడ నేరం జరిగే ప్రయత్నం ఎట్లా చేయించిందంటే అతన్ని తాగిచి పంపించారు. తాగి ఎవరైతే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిండ్రో వాళ్ళు తాగి అక్కడికి వచ్చి ఆ న్యూస్ చేసిండ్రు. మీరు మాట్లాడకండి, న్యూమన్ గారు మీరు మాట్లాడకండి, ధైర్యం ఉంటే తెప్పియండి, సీసీటీవీ ఫుటేజ్ తెప్పియండి. మీరు మాట్లాడకండి, మీకు అర్హత లేదు, కేసీఆర్ గారు అనే అర్హత మీకు లేదు. మీరు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రవికుమార్ గారు, మున్సిపల్ ఎన్నికలు జరగడం ఒక ఎత్తు అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో విచిత్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో కూడా కొంత ఈ మున్సిపల్ ఎన్నికలు ముఖ్యంగా హంగు వచ్చిన చోట బీజేపీ కొన్ని చోట్ల ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం, సైద్ధాంతికంగా వ్యతిరేకించేది అలాగే రాజకీయంగా కూడా వ్యతిరేకించేటటువంటి పార్టీలకు మద్దతు ఇచ్చారు అనేటటువంటి ఆరోపణల మీద కూడా కొంత ఇంటర్నల్ గా బీజేపీలో కూడా చర్చ నడుస్తుంది, కొంత అసంతృప్తి నడుస్తుంది అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు, నిజమా? బీజేపీలో ఎక్కడ కూడా అసంతృప్తి లేదండి. అది మీరు అనుకుంటున్న విషయం. బయట వస్తున్న వార్తలు, గాలి వార్తలు, ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. మున్సిపల్ ఎలక్షన్ లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మాకు కావాల్సినంత ఓట్ షేర్ ఇంకా కొంచెం వచ్చింటే బాగుంటది కానీ అనుకున్నంత ఓట్ షేర్ ఇచ్చారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో ఉంది, మంచి ఫలితాలు వచ్చాయి అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో ఉంది. 3వ స్థానంలో ఉన్నారు, వాటిని మంచి ఫలితాలని ఎట్లా అంటున్నారు? మీరు వచ్చే ఎన్నికల నాటికి అధికారం చూసుకుంటున్నారు తెలంగాణలో, ఇలానే కంటిన్యూ అయితే అధికారం వస్తుందా? 100% మీరు ఆ విధంగా చూసుకుంటే పోయినసారి మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి వచ్చిన 2 సీట్లు అనుకుంటా, 2 మున్సిపాలిటీస్ అంతే, 2-3 మున్సిపాలిటీస్. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? అంతేందుకు ఎలక్షన్ టైం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అసలు పిక్చర్ లో లేదు కదా. ఎలక్షన్ 2 నెలల ముందు 2-3 నెలలు కర్ణాటకలో గెలిచిన వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హైలైట్ అయింది తప్పితే అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండింది పిక్చర్ లో. అప్పటిదాకా బీజేపీ పార్టీ ఉండింది. అంటే నేను ఏమంటున్నా శివ గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వచ్చిన దాన్ని మేము కూడా అట్లా వస్తామని అనట్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ప్రయోగించాల్సినటువంటి ప్రతి ఒక్క అస్త్రాన్ని, అది డబ్బు కావచ్చు, భయభ్రాంతులు కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, వ్యవస్థలను ఉపయోగించుకోవడం కావచ్చు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం కావచ్చు, ఇన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం కేవలం 39% మాత్రమే. మంత్రులు చెప్తున్నారు మా పాలనకు ఇది రిఫరెండం అని చెప్పేసి చెప్తున్నారు, మా పాలనకు రిఫరెండం అని చెప్తున్నారు, ప్రజలు మా పైన ఉంచిన విశ్వాసం అని చెప్తున్నారు. మీ పాలనలో ప్రజలకు విశ్వాసం ఉంటే, ప్రజల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పుని మీరు రిఫరెండం లాగా భావిస్తే కనీసం ఒక 50% పైగా ఓటు రావాలి కదండి. 50% పైగా ఓట్లు వచ్చినాయి ఎక్కడైనా? అంటే నేనేమంటున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 50% కాదు 60% మంది వ్యతిరేకంగా ఓట్లు వేసినారు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా 60% ఓట్లు పడ్డాయి. 60% ఓట్లు పడ్డాయి అంటే నేను పోలైన్ల ఓట్లనే చెప్తున్నా, పోలైన్ల ఓట్లు 60% ఓట్లు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉన్న పార్టీకి పడ్డాయంటే ప్రభుత్వం రెఫరెండం అనుకుంటుందా, విశ్వాసం అనుకుంటుందా, ప్రజా పాలన అనుకుంటుందా? ఒకవేళ రిఫరెండం అయితే రిఫరెండం మీకు వ్యతిరేకంగా వచ్చినట్టే. ఎందుకంటే మోర్ దెన్ 50% రిఫరెండం లో ఏం చూస్తారు? మోర్ దెన్ 50% చూస్తారు. మోర్ దెన్ 50% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి రిఫరెండం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్టు చూసుకోవాలి. ప్రజల విశ్వాసం అనుకుంటే
ఇంకా 60% మంది దాదాపు 16 లక్షల మంది ఓటర్లు మీకు వ్యతిరేకంగా ఓట్లేశారన్న విషయం మీరు గుర్తించాలి. విశ్వాసం గురించి మాట్లాడితే అదే అయితే రవికుమార్ గారు ఒకవేళ ఓట్ల శాతం కనుక చూసుకుంటే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికలు అన్నిట్లో కూడా ఇంచుమించు కొంత చిన్న ఎడ్జ్ లో తేడా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ 40% అంటే 39 అట్లా అంతవరకు మాత్రం సంపాదించుకోగలిగింది. బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఉందో అంత సంపాదించుకోగలిగింది. కానీ బీజేపీ మాత్రం పార్లమెంట్ ఎన్నికల నాటికి గెయిన్ అయింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది ఓట్ల శాతం ప్రకారం అనేటటువంటి చర్చ ఉంది. మరి దీని మీద ఏమంటారు? మీరు ఏం చేయాలంటే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయాలి. పోయినసారి మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీకి ఎంత శాతం ఓట్ షేరింగ్ వచ్చింది, ఈసారి ఎంత ఓట్ షేర్ ఉన్నది అని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే పోయినసారి బీజేపీకి 10% ఓట్ షేర్ ఉన్నది, ఈసారి 16% ఓట్ షేర్ ఉన్నది. పోయినసారి మేము ఎన్ని మున్సిపల్ చైర్మన్స్, ఎన్ని మున్సిపల్ వైస్ చైర్మన్స్, ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ గెలిచినా మీరు కంపేర్ చేసుకుంటే పోయినసారి కంటే కూడా ఈసారి ఎక్కువ మంది మున్సిపల్ వైస్ చైర్మన్లను గెలుచుకున్నాం, కార్పొరేషన్లు గెలుచుకున్నాం. కార్పొరేషన్ లో కూడా మా పర్ఫార్మెన్స్ బాగున్నది. కార్పొరేషన్ లో ఉండేటువంటి డివిజన్లలో బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ డివిజన్లు కార్పొరేషన్ లో బీజేపీ పార్టీ గెలిచింది. మా పర్ఫార్మెన్స్ పోయిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్ లో కంపేర్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటికి మేము ఖచ్చితంగా గెయిన్ అయ్యాము. మాకు ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది. ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు తప్పితే మిగిలిన చోట్ల కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్న చోట కావచ్చు, ఎక్కడా కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ బాలేదు. ఎక్కడ బీజేపీ అనుకున్న స్థాయిలో ఆ నేతలు కూడా ప్రభావం చూపించలేకపోయారు అనేది మరో విశ్లేషణ. నేనేమంటున్నానంటే యాజ్ ఏ పార్టీ కారణాలు ఉన్నాయంటారా? నేనేమంటున్నా యాజ్ ఏ పార్టీగా ఖచ్చితంగా మొట్టమొదటి స్థానాల్లో మా పార్టీ ఉండాలని కోరుకుంటాం. అంటే మేము కోరుకోవడమే కాదు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఒకటే కాదు కోరుకుంటున్నది. ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా మంది బీజేపీ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మిగతా రెండు పార్టీలు 2-3 స్థానాల్లో ఉండాలని చెప్పేసి చాలా మంది ఓటర్లు కోరుకుంటున్నారు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, దానికి తగ్గట్టుగా మా యొక్క పనిని మెరుగుపరచుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. మేము దానికి తగ్గట్టుగా మా యొక్క కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికైనా కూడా చూడండి, మాకు రేపు